రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు, కొత్త సంవత్సరంలో హీటెక్కనున్న రాజకీయం. నేడు పిఠాపురంలో పవన్ పర్యటన, ఉగాది వేడుకల్లో పాల్గొననున్న జనసేనాని. ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్న కేసీఆర్, ఈ నెల 13న చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ. నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ, బెయిల్పై ఆప్ నేతల్లో ఉత్కంఠ. ఆప్ మంత్రులు సహకరించడం లేదు, హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు. ఏపీలో ఎలక్షన్ హీట్ సెగలు కక్కుతోంది. అసంతృప్తుల జ్వాలలతో రాష్ట్ర రాజకీయాలు మరింత కాకరేపుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లంతా ఆ పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో టికెట్ ఇవ్వకపోవడంతో పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. ఇంతకీ పోతినను పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు? టికెట్ కోసం రోడ్డెక్కిన హైకమాండ్ ఎందుకు లైట్ గా తీసుకుంది? పోతిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్న విపక్ష కూటమికి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. పొత్తు ధర్మంతో సీట్లు దక్కని నేతలంతా పార్టీలను వీడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ టికెట్ కోసం పట్టుపట్టినా లాభం లేకపోయేసరికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు పోతిన మహేష్. ఇక ఇదివరకే కోనసీమ జిల్లా నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి రాజబాబుతో పాటు పలువురు పార్టీని వీడగా వారి బాటలోనే పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. పోతిన మహేష్ జనసేనలో మొదటి నుంచి ఉన్నారు. పవన్ ను నమ్ముకుని 5 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఖాయమని ఎంతో ఆశపడ్డారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ ను బీజేపీకి కేటాయించారు. కమలం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎన్నికల బరిలో దిగారు. దీంతో టికెట్ రాదని కన్ఫర్మ్ చేసుకున్న పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. ఇక కొంతకాలంగా పోతిన టికెట్ కోసం పోరాడుతున్నారు. నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని, అది కూడా పోతినకే ఇవ్వాలని క్యాడర్ కూడా డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టింది. అయినప్పటికీ హైకమాండ్ దాన్ని లెక్క చేయకుండా పొత్తు ధర్మానికే తలొగ్గింది. జనసేనకు రాజీనామా చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పోతిన మహేష్. కొత్త తరానికి బాటలు వేస్తారని, రాజకీయాలలో మార్పులు తీసుకొస్తారని పవన్ కళ్యాణ్ ను నమ్మి అడుగులు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ఎందుకు ముంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము ఇట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. మరోవైపు పోతిన మహేష్ కొద్ది రోజులుగా తన అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఇక అటు వైసీపీ నేతలు పోతినతో టచ్ లోకి వెళ్లినట్లు కూడా సమాచారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య పోతిన మహేష్ నిర్ణయం ఏమిటి? ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికల హడావిడి పీక్ స్టేజ్కు చేరిపోయింది. పార్టీలన్నీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
పోలింగ్కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కావడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో దూకుడు పెంచింది ఎన్డీఏ కూటమి. ప్రజాగళం 3వ విడతలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కనుంది. అంతేకాదు, రెండు పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపై ప్రచారం చేయడంతోనూ ఆ పార్టీల కేడర్లో కొత్త జోష్ కనిపించనుంది. ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి, గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్కు టైం దగ్గర పడుతుండటంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికల దగ్గర పడుతుండటంతో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెల 15న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు 3 పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయ యాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే 3వ విడత ప్రజాగళంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. తన కుమారుడు పరీక్షల నేపథ్యంలో చేసిన మధ్యంతర బెయిల్ని నిరాకరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. గత నెల మార్చి 15న అరెస్టైన కవిత తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. మధ్యంతర బెయిల్ను నిరాకరించింది. ఇక మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4న వాడివేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపున జోయబ్ హుసేన్ గట్టిగా తన వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆమె కుమారుడి పరీక్షలు 7 పూర్తయ్యాయని కోర్టుకు తెలిపారు. కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటికి వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. లిక్కర్ స్కామ్ ను ప్లాన్ చేసిందే కవిత అని, ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మేట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని ఆరోపించారు. అప్రూవర్ ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించారు. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఇక మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ పై వాదనలు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
మరోవైపు కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆమెను ఈ మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన పాత్ర పోషించారంటూ మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారించిన అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు కవితకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు. మరి కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు గులాబీ శ్రేణులు ఎదురు చూస్తున్నట్టు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా, కవితకు ఊరట లభించనుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపింది. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ చేస్తున్న కొద్ది రోజుల్లో కొత్త విషయం బయటపడుతోంది. ఇప్పటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన ఈ కేసు తాజాగా రాజకీయ నాయకుల వైపు మళ్లింది. ఈ కేసులో త్వరలోనే ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ గెస్ట్ హౌస్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇది ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావుది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఇల్లు ప్రస్తుత సీఎం, గత ప్రతిపక్ష నేత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఉంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్నే ప్రణీత్ రావు బృందం డెన్గా మార్చుకుందని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం మేరకే పోలీసులు గెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌసే మేలని, ఇక్కడే మీటింగ్ పెట్టి తతంగం అంతా నడిపినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలో నవీన్ రావును దర్యాప్తు బృందం పిలిచి విచారించనున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రావు తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఆ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన గెస్ట్ హౌస్లో ఎలాంటి తనిఖీలు జరగలేదన్నారు ఆయన. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు అని, కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పోలీసులకు కూడా దీనిపై కంప్లైంట్ చేయనున్నట్లు నవీన్ రావు పేర్కొన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్లోని ఓ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇందుకు సంబంధించి టెక్నాలజికల్ టూల్ను అందించే కన్సల్టెన్సీగా వ్యవహరించినట్లు తేలింది. టెలికమ్యూనికేషన్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆ కంపెనీ ద్వారానే సాఫ్ట్వేర్ను సమకూర్చుకున్న ప్రణీత్ బృందం దీన్ని అక్రమ వ్యవహారాలకు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రాధాకిషన్ రావు నుంచి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రాహిల్ తన తండ్రితో కలిసి గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిన్న పంజగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉదయం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ కొడుకు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో 3 స్నేహితులున్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజగుట్ట పిఎస్ పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. దీంతో పోలీసులు తండ్రి కొడుకులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసి విచారించారు. నాలుగు రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసు ఎత్తివేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న పంజగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. రాహిల్ నేర ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి రాహిల్తో కలిపి 15 మందిని అరెస్ట్ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ పారిపోయారని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాజీ ఎమ్మెల్యే షకీల్ విచారణకు హాజరు కావాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ మినహా నిందితులంతా అరెస్ట్ అయ్యారని వివరించారు. నిందితులందరిపై 13 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు 2022లో రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీఓపెన్ చేసి రాహిల్ పాత్రపై విచారణ చేస్తున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. హై స్పీడ్తో కారు నడిపి ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో ఆప్నాన్ అనే వ్యక్తి తానే నిందితుడని పోలీసుల ముందు లొంగిపోయాడు. అదే కారులో వెనుక సీట్లో రాహిల్ ఉన్నాడని అప్పట్లో పోలీసులు తెలిపారు. రాహిల్ కారు నడిపాడని అనేక వార్తలొచ్చాయి. దీంతో కేసును తిరిగి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. దేశమంతా ఒక తీరు, కేరళది మాత్రం ప్రత్యేక తీరు. దాదాపు పూర్తి అక్షరాస్యత సాధించిన కేరళలో రాజకీయ చైతన్యం ఎక్కువే. కేరళలో పార్లమెంట్ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికలు అన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరే. మరో పార్టీకి అవకాశం దాదాపు లేనట్లే. దశాబ్దాలుగా 2021 తప్ప ఒక టర్న్ ఎల్డీఎఫ్ గెలిస్తే మరో టర్మ్ యూడీఎఫ్ గెలుస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా అలయన్స్ లో సిపిఐ, సిపిఎం ఉన్నా కేరళలో మాత్రం యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పరస్పరం కత్తులు దూస్తున్నాయి. కనీసం ఈసారైనా ఒక్క సీటు సాధించి బోని కొట్టాలని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కేరళలో రాజకీయ పరిస్థితి చిత్రమైనది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టరల్ బాండ్లతో సహా చాలా అంశాలపై రాజకీయ రంగంలో చర్చలు హోరెత్తుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన మేధావి వర్గం కీలక అంశాలపై స్పందించడం కేరళ ప్రత్యేకం. కేరళలో సంప్రదాయంగా వామపక్షాలు, కాంగ్రెస్ల ఆధిపత్యం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో బీజేపీ ఖాతా తెరవాలని గట్టిగా కోరుతున్న ప్రధాని మోదీ ఏడాది ప్రారంభం నుంచి 5 సార్లు పర్యటించారు. పోలింగ్ తేదీలోగా మళ్లీ పర్యటించే అవకాశం ఉంది. కరడుగట్టిన హిందుత్వవాది అయిన మోదీ క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు ఏప్రిల్ 9న ఈస్టర్ సండే నాడు ఢిల్లీలోని స్క్వేర్ హార్ట్ కేథడ్రాల్ సందర్శించారు. కేరళలో పదే పర్యటిస్తూ రబ్బర్ తోటల్లో పనిచేసే కూలీల్లో క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఏప్రిల్ 24న రోడ్ షోకు సిద్ధమవుతున్నారు. కేరళ జనాభాలో 26.5% ఉన్న ముస్లింలు, 18.4% ఉన్న క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. కానీ 2 వర్గాలు అటు ఎల్డీఎఫ్కో ఇటు యూడీఎఫ్కో ఓట్లు వేసేవారే తప్ప బీజేపీ వైపు చూసే దాఖలాలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా కేరళలోని 20 నియోజకవర్గాలకు ఒకే దశలో ఏప్రిల్ 26న ఎన్నిక జరుగుతుంది. 2019 ఎన్నికల్లో కేరళలోని 20 సీట్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 సీట్లు గెలుచుకుంది. 2009 లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 4, కాంగ్రెస్ 13, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2,
కేరళ కాంగ్రెస్ ఎం 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 2014లో ఎల్డీఎఫ్ 6, కాంగ్రెస్ 8, ఐయుఎంఎల్ 2, కేరళ కాంగ్రెస్ M1, ఆర్ఎస్పీ 1, 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు నెగ్గారు. ఈ 3 ఎన్నికలలోనూ బీజేపీ 1 సీటు కూడా గెలవలేదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు 2 పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం 2019 రాజ్యాంగ విరుద్ధమని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. సిఏఏ కేరళలో హాట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. 2019 డిసెంబర్ 19న లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు చర్చలో పాల్గొని బిల్లును వ్యతిరేకించారు. సిఏఏ ముస్లింల పట్ల వివక్షతో కూడుకున్నదని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గతంలోనే గలమెత్తారు. ఏప్రిల్ 5న విడుదల చేసిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో సిఏఏను ప్రస్తావించకపోవడంపై ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇటీవలి కాలంలో ఏనుగులు, పులులు, అడవి పందుల దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళ ప్రభుత్వం మానవ జంతు సంఘర్షణను నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఇలా ప్రకటించిన తొలి రాష్ట్రం కేరళనే. కాగా 1972 నాటి వన్యప్రాణి చట్టానికి సవరణలు చేయాలని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అభయారణ్యాలు కట్టుదిట్టంగా నిర్వహించడం, జంతువులు గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం, జంతువుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు భారీ పరిహారం వంటి అంశాలతో వన్యప్రాణి చట్టానికి సవరణ చేయాలని కేరళలోని 2 అధికార కూటములు కోరుతున్నాయి. ఈ అంశం ఎన్నికల్లో ప్రచారాంశం కావచ్చు. నిరుడు మే 3న మణిపూర్లో భారీ హింసాకాండ, గృహదహనాలు జరిగాయి. ఆనాటి నుంచి మణిపూర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఎందరో క్రిస్టియన్లు ప్రాణాలు కోల్పోయారు. చాలా చర్చ్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాలు కేరళ వాసులను కలిచివేశాయి. ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించకపోవడం, బాధిత వర్గాలకు ఉపశమనం కలిగించకపోవడం క్రిస్టియన్ కమ్యూనిటీని ఆవేదనకు గురి చేసింది. అయినా క్రిస్టియన్లను ఆకట్టుకునే యత్నాలను బీజేపీ కొనసాగిస్తోంది. కనీసం కొన్ని సీట్లు గెలవడమే లక్ష్యంగా మోదీ ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందని చెప్పే ప్రయత్నం చేయవచ్చు. ఈసారి అయినా కేరళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరుస్తుందేమో చూడాలి మరి.